గాజువాక మౌనిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఇది. రవీంద్ర ముందు ఏం చెప్పాడు పోలీసులకి? తనని డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే 3.5 లక్షలు డబ్బులు ఇచ్చాను. ఇంకా అడుగుతోంది. అందుకే అడ్డు తొలగించుకోవాలి అనుకున్నానని చెప్పాడు. కానీ ఈ హత్యలో కీలకంగా మారింది ఐడీ కార్డ్. రవీంద్ర నేవీలో పనిచేస్తున్నాడు, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా. అయితే వీళ్ళిద్దరికీ 2020లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిందట రవీంద్రకి, మౌనికకి. 3 ఏళ్ల పాటు కలుస్తున్నారు. 2023లో రకరకాల కారణాలతో వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత ఇతను వేరే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఒక పాప ఉంది. ఇప్పుడు సెకండ్ డెలివరీ కోసం అని చెప్పి భార్య పుట్టింటికి వెళ్ళింది. ఈ మధ్యలో మళ్ళీ ఎక్కడ వీళ్ళిద్దరూ కలిసారో తెలియదు. వాళ్ళిద్దరికీ మళ్ళీ కాంటాక్ట్లోకి రావడం, మళ్ళీ కలవడం, మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. నిన్న ఇంటికి పిలిచాడు రవీంద్ర మౌనికాని. ఇంట్లోనేమో ఒక ఈవెంట్కి వెళుతున్నాను అని చెప్పి రవీంద్ర దగ్గరికి వచ్చింది మౌనిక. వచ్చిన కొద్దిసేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నేను గట్టిగా అరిచి అల్లరి చేస్తానని చెప్పి గట్టిగా అరుస్తుండడంతో రవీంద్ర గొంతు పట్టుకున్నాడట. అయితే ఎందుకు ఆ వాగ్వాదం అంటే అతని ఐడి కార్డ్ ఆమె లాగేసుకుందట, ఇవ్వట్లేదట. దాంతో తను సర్వీస్కి ఇబ్బంది కలుగుతుంది అన్న భయంతో, ఎక్కడ ఈ విషయాన్ని తన వైఫ్కి చెప్పేస్తుందో, తన కాపురం నాశనం అయిపోతుందో అన్న భయంతో గట్టిగా అరుస్తున్న మౌనికని గొంతు నొక్కే ప్రయత్నం చేసి గొంతు నులిమేశాడు. చచ్చిపోయింది అక్కడికక్కడే. ఆ బాడీని ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే డీమార్ట్కి పరిగెట్టాడట కత్తులు కొనడం కోసం. ఆ బాడీని ముక్కలు చేసేసి పార్ట్స్ అన్ని మాయం చేసేయాలి అని అనుకున్నాడు. డీమార్ట్కి వెళ్ళాడు. అతనికి కావాల్సిన కత్తులు అక్కడ దొరకలేదు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. ఇంట్లో ఎక్కడ కూడా ఆమె వచ్చిన ఆనవాళ్ళు కానీ, వాళ్ళిద్దరూ తగువులు పడ్డ ఆనవాళ్ళు కానీ దొరకకుండా చేయడానికి క్లీనింగ్ మెటీరియల్ కూడా ఆర్డర్ చేశాడట. మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసాడు. బాడీని 3 పార్ట్లు చేసేసాడు. ఒక పార్ట్ని పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఇంకొక పార్ట్ని మంచిగా నీట్గా ప్యాక్ చేసి ఒక అట్టపెట్టెలో పెట్టేశాడు. అంటే బయటకు తీసుకువెళ్ళడానికి ఈజీగా ఉండడానికి ఈ ప్రయత్నాలన్నీ. అలాగే తల, ఆమె బ్యాగు, చెప్పులు, సెల్ ఫోన్, ఆమె జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళి అడవి వరంలో దహనం చేసేసాడట. ఇంకా ఆమె మొండానికి సంబంధించి కాళ్ళు, చేతులు ఇవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టి అట్టపెట్టెలో పెట్టేశాడని చెప్పాను కదా. వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి పాపం లబోదిబోం అంటున్నాడు. ఉదయం టీవీలో వార్తలు చూస్తే కానీ మా బిడ్డకి ఇలా జరిగిందన్న విషయం నాకు తెలియదు. నా బిడ్డ చాలా మంచిది, వాడే ట్రాప్ చేశాడు, అన్నీ తెలుసున్న వాడే ఇలా చేశాడు. వాడికి దయచేసి ఎవ్వరూ కూడా బెయిల్ ఇప్పించొద్దు, ఏ లాయర్స్ వాడి వైపు వాదించొద్దు అని చెప్పి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతనికి 3 కూతుళ్ళట. ఈ మౌనిక రెండో కూతురు. రీసెంట్గానే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్కి జాయిన్ అయింది. ఈ రవీంద్ర నేవీలో వర్క్ చేస్తాడు, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా. చూడండి, చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఎలాంటి పనులు చేస్తున్నారు.